ఈరోజు టాపిక్ వచ్చేసి చూసుకుంటే మనందరికీ హైదరాబాద్ తెలిసి ఉంటుంది. హైదరాబాదులో బోడుప్పల్ బండి కన్వెన్షన్లో శ్రీమంత్ర TTUGKY ప్రధాన మూడ పెట్టిన స్కీమ్లో అక్కడ ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీస్ తోటి రత్నదీప్లో టీమార్ట్లో పనిచేసే జాబ్లని అలర్ట్ చేస్తున్నారని అందరికీ తెలుసు. అయితే నన్ను అక్కడికి తీసుకొచ్చినట్టు ప్రగతి స్కూల్కి సంబంధించిన ఆయమ్మ కూతురు కీర్తి, దాని కొడుకు రమేష్, అందులో చదివిన అనిత, గొల్లపల్లి హారిక, ఇంకా కొంతమంది కరీంనగర్ వాళ్ళు, ఇంకా స్వామి, వీళ్ళందరూ నన్ను ట్రైనింగ్ అని పేరు చెప్పి నన్ను బాత్రూంలో అండర్వేర్తో ఉన్న వీడియోలని తీసి వాట్సాప్లో ఈ స్వామి తన చెల్లైన అనితకు, హారికకు పంపాడు. దీన్ని తిరిగి ప్రశ్నించినందుకు నన్ను రివర్స్గా అందులో పనిచేసినట్టు ఇన్ఛార్జ్ అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసర్ నేను నా సర్టిఫికేట్లని తీసుకుంటే, లేదు నువ్వు ఆ ర్యాక్లో ఉన్న ఫైల్స్ అన్నీ దొంగతనం చేస్తానని నా మీద రివర్స్ కేసుగా పోలీస్ స్టేషన్లో పెట్టాడు. అయితే వీళ్ళు చేసిన టార్చర్కే ఈ అనిత వాళ్ళన్న స్వామి అందరు కలిసి నన్ను ట్రైనింగ్ అనే పేరుతో రూమ్లో టార్చర్ చేసి అందుకు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అందుకు పోలీసులు అందరూ వచ్చి అడిగితే రివర్స్గా ఉల్టా కేసు నా మీదనే పెట్టించారు. సో ఈ బండి కన్వెన్షన్లో శ్రీమంత్ర టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చిన ప్రగతి స్కూల్కి చెందిన కీర్తి, రమేష్, అనిత, హారిక, స్వామి ఒక నీచులుగా భావిస్తూ వీళ్ళందరినీ జైలు వేయాలని నేను హైదరాబాదులో ఉన్నటువంటి మొత్తం ఎడ్యుకేషనల్ మినిస్టర్ని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ జరుగుతున్న క్రైమ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.